అప్పుడు చింకీ పక్షి చిర్కుట్ దగ్గరికి వచ్చింది. ఆ పక్షులు మాట్లాడిన విషయాలన్నీ నేను అన్నీ విన్నాను. నువ్వు బాధపడకు. చిర్కుట్ కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి. తప్పుగా ఎందుకు అనుకోను? ప్రజలందరూ నన్ను ఇలాగే అంటున్నారు. నాకు మాట రాదు. ఇందులో నా తప్పే ఉంది. చింకీ ఇలా అంటుంది, నేను నీకు సహాయం చేస్తాను. నీకు సహాయం చేయగల ఒక పక్షి నాకు తెలుసు. అలాగా? ఇది నిజంగా జరుగుతుందా? నిజంగా నేను మాట్లాడగలనా? అవునన్నయ్యా, ఎందుకు కాదు? నువ్వు నాతో రా. నువ్వు మాట్లాడగలవు మరియు అన్ని జంతువులతో పాటు కూడా మాట్లాడగలుగుతావు. నల్లకొండ దగ్గర మర్రి చెట్టు మీద గుడ్లగూబ ఉంది. తను మంచి వైద్యుడు. తను ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు. ఇద్దరు ఎగిరి వైద్యుడైన గుడ్లగూబ దగ్గరకు వచ్చారు. దాదా, ఒకసారి ఈయన చూడు. ఈయనకి మీరు చికిత్స ఇస్తారా? ఈయన మాట్లాడగలుగుతారా? ఇలారా, నోరు తెరిచి చూపించు. చిర్కుట్ తన నోరు తీసి గుడ్లగూబకి చూపిస్తుంది. గుడ్లగూబ చూసి ఇలా అంటుంది, ఇతనికి మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇతను మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు కాబట్టి. తన గొంతు నాలిక బాగానే ఉన్నాయి, కానీ ఆగిపోయింది. కాకా, తను చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోయారు. తనతో పాటు ఎవ్వరూ లేరు పాపం. అందుకే మాట్లాడటం నేర్చుకోలేకపోయిందేమో. అందుకే అది పాపం మాట్లాడలేకపోయిందేమో.